మాది భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం గిద్దముత్తారం గ్రామం. నేను 18 సంవత్సరాల నుంచి పనిచేస్తూ కాంగ్రెస్ సీనియర్ కార్యకర్తని. నా భూమిని నాకు 2020లో యాక్సిడెంట్ జరిగిన సమయంలో ఈ పులి తిరుపతి రెడ్డి మాజీ జెడ్పీటీసీ టీఆర్ఎస్ అతను 4 ఎకరాల భూమిని కబ్జా చేసిండు. ఇట్టి విషయమై నేను ప్రజావాణిలో 3-4 సార్లు కంప్లైంట్లు ఇచ్చిన. నిన్న కూడా రీసెంట్గా పోయి ఇచ్చిన. దానిపైన ఎలాంటి స్పందన లేదు. మా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ కష్టపడి మేము గెలిపించుకుంటే వాడు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వచ్చిన ఈ జెడ్పీటీసీ తిరుపతి రెడ్డిగా సపోర్ట్గా మాట్లాడుతున్నాడు మా ఎమ్మెల్యే. మరి దీని విషయంపై మేము ఏడికి పోవాలి, ఎక్కడికి పోవాలి అని చెప్పి ఈ మన ప్రజానాయకుడైనటువంటి దమ్మున నాయకుడైన మన మల్లన్న దగ్గర వచ్చాము. మరి మాకు ఈ న్యాయం జరుగుతుందనే ఉద్దేశం కొద్దీ ఈ యొక్క టీఆర్ఎస్ ఈ తిరుపతి రెడ్డి ఈయన నా ఒక్కందే కాకుండా మా గ్రామంలో దాదాపు ఒక 10-20 మంది భూములు కూడా ఇలాగే కబ్జా చేశాడు. దీనిపైన అప్పుడు 10 సంవత్సరాలు అతందే మా మండలాలల్లో అతందే రాజ్యం నడిచింది. మళ్ళీ ఇప్పుడు కూడా సత్యనారాయణ దగ్గరికి చేరి మళ్ళీ ఆయనదే ఆహ్వానం నడిపిస్తూ ఉన్నాడు. దీనిపైన కూడా దానికి సహకారంగా ఎమ్మెల్యే సత్యనారాయణ కూడా ఈ ఇతర వారికి సపోర్ట్ చేస్తూ ఉన్నాడు. మరి ఇలా సపోర్ట్ చేస్తే మేము కష్టపడి గెలిపించుకొని రాజ్యం తెచ్చుకొని మా అలాంటి కార్యకర్తలు అందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు. మరి దీన్ని ముఖ్యమంత్రి దాకా తెలిసేటట్టుగా మిమ్మల్ని వేడుకుంటాం. తిరుపతి రెడ్డి అనుసరుడైన ఇంకొక అతను మామిడి తిరుపతి, ఆయన గవర్నమెంట్ టీచరు. ఇతను ఈ భూమికి సంబంధం లేదు. మాకు ఈ భూమికి మా అమ్మ పేరు విన్న 2 ఎకరం, మా అన్న పేరు విన్న 2 ఎకరాలు, నా పేరు విన్న ఎకరం అన్ని పట్టా బుక్కులతో సహా ఉన్నాయి. రైతు బంధు పడుతుంది. మాకు అన్ని రకాలుగా ఉన్న భూమిని ఆ తిరుపతి రెడ్డి వీడిని ఉసిగొల్పి వీడు ఇప్పుడు 4 సంవత్సరాల నుంచి గవర్నమెంట్ టీచరు, వీని అనుచరులు ఇంకో 3 కలిసి 4 సంవత్సరాల నుంచి ఈ పొలాన్ని బంద్ పెడతా ఉన్నారు. దీనిపైన మేము పోలీస్ స్టేషన్కి పోయినాం, కోర్టులకు వేసేసినాం. కోర్టు కూడా మాకు అనుకూలంగానే డిగ్రీ ఇచ్చింది. అయినా కూడా వాని పద్ధతి మారతలేదు. వాడు ఒక గవర్నమెంట్ టీచరు. వాని మీద చర్య తీసుకోమని కూడా ఎమ్మెల్యేకు చెప్పినా, కలెక్టర్ చెప్పినా, ఏ అధికారి చెప్పినా కూడా దాని విషయంలో కూడా ఏ అధికారి కానీ ఎవరు కానీ స్పందించడం లేదు. ఇటు విషయంపై ఈ తిరుపతి రెడ్డిపై ఈ చట్టరీత్యంగా చర్య తీసుకోవాలని మన సభాష కర్మన వేడుకుంటున్నాం.